ఇంద్రకీలాద్రి పరిసరాల్లో వాహనాల పార్కింగ్ ప్రహసనంగా మారుతోంది. సొమ్ము ప్రైవేటోళ్లకు చేరుతుంటే నింద మాత్రం దుర్గమ్మ మోయాల్సి వస్తోంది. మున్సిపాలిటీ పార్కింగ్, దేవస్థానం పరిమిత పార్కింగుల్లో ఎవరిది ఎక్కడో స్పష్టత లేక భక్తులు తలలు పట్టుకున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ అధికారుల తీరుతో దుర్గగుడికి దర్శనాలకొచ్చే సామాన్య భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. దుర్గగుడి సమీపంలో కెనాల్ రోడ్డు నుంచి బొడ్డుబొమ్మ సెంటర్ వరకు రహదారిపైనే ప్రైవేటు గుత్తేదారులకు నగరపాలక సంస్థ పెయిడ్ పార్కింగ్ కట్టబెట్టింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వాహనాల్ని నిలిపేందుకు అనుమతిచ్చారో స్పష్టత లేదు. ఏ వాహనానికి ఎంత సమయానికి ఎంత వసూలు చెయ్యాలనే నిబంధనలు లేవు. కనీసం ఏది పెయిడ్ పార్కింగో ఏది కాదో కూడా బోర్డు లేక ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మోసపోతున్నామని భక్తులు వాపోతున్నారు. ఇటీవల బెంగళూరు నుంచి యాత్రికులు ఓ బస్సులో దుర్గగుడికి దర్శనానికొచ్చారు. బస్సును కొండ దిగువన ఖాళీ ప్రదేశంలో నిలిపారు. వెంటనే ఓ వ్యక్తొచ్చి డ్రైవర్ చేతిలో చీటీ పెట్టి 200 పార్కింగ్ రుసుము కట్టించుకున్నాడు. వాస్తవంగా ఆ బస్సు నిలిపిన ప్రదేశం గుత్తేదారుకు సంబంధం లేనిది. అయినా వచ్చి డబ్బులు తీసుకున్నాడు. చిట్టీపై 3 గంటలకు 30 రూపాయలు అని ఉంటే సదరు వ్యక్తి మాత్రం ఏకంగా 200 దండుకున్నాడు. ఇలాగే నిత్యం కొన్ని వందల వాహనాల నుంచి విచ్చలవిడిగా వసూళ్లు చేస్తున్నారని వాహనదారులు చెప్తున్నారు. ఆలయానికి సమీపంలో ఉండే పార్కింగ్ కాంట్రాక్టు కోసం గుత్తేదారులు ఏటా పోటీ పడుతుంటారు. ఆలయానికి పక్కనే ఉన్న దేవాదాయ సిబ్బంది పర్యవేక్షణ ఉండదు. నగరపాలక సిబ్బంది వచ్చి చూసే పరిస్థితి లేదు. అందుకే విచ్చలవిడిగా భక్తుల నుంచి వసూళ్లు చేయొచ్చనే ఆశతో అనుమతుల కోసం ఎగబడుతున్నారనే వాదనలు ఉన్నాయి. ఇంద్రకీలాద్రికి పక్కనే ఉండే పార్కింగ్తో భక్తులు తరచూ ఇబ్బంది పడుతూ దుర్గగుడి అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే అది తమ పార్కింగ్ కాదంటూ అధికారులు చెప్తున్నా సమస్యకు పరిష్కారం మాత్రం దొరకటం లేదు. అక్కడ పెడితేనేమో అక్కడ 50 తీసుకున్నారండి. మళ్ళీ ఎక్కడికి వెళ్తేనేమో అలా ఎదరికెళ్ళమన్నారండి. అక్కడ పెట్టుకుంటేనేమో టైర్లకి లాక్లు చేస్తున్నారు సార్. చాలా ఇబ్బందిగా ఉంది సార్ విజయవాడలో టెంపుల్ దగ్గర. బిజీ కింద రోడ్డు పక్కన పెట్టుకున్నా సరే పార్కింగ్ తీసుకుంటున్నారండి. లోపలికేమో పోనీయట్లా, బయట ఆపుతుంటే పోలీస్ వాళ్ళతో ఇబ్బంది, పబ్లిక్ డిస్టర్బెన్స్. దేనికి టోకెన్ వేశారంటే సమాధానం లేదు. పార్కింగ్ అంటున్నారు. అసలు రోడ్డు మీద పార్కింగ్ అంటే ఏం అర్థం కావట్లేదు. అసలు మేము కార్లు ఎక్కడ పెట్టుకోవాలి, అసలు దూరం నుంచి వచ్చేది దేనికి? అసలు దుర్గమ్మ తల్లి దర్శనం కోసం వస్తూ వెళ్తూ ఉంటాము. ఎప్పుడు టోకెన్ తీసుకున్నా కూడా లోపల ఫుల్ అయిపోతే బయట పెట్టేస్తున్నారు. ఇలాగే నేను టోకెన్ తీసుకొని పెనాల్టీ వేయించుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. కానీ ఈ ప్లేస్ అయితే సరిపోవట్లేదు. వేరే ప్లేస్ పార్కింగ్ అలొకేట్ చేస్తే చాలా బాగుండిద్ది. అయినా పార్కింగ్ లేదంటే ఇక్కడ డబ్బులు కట్టి ఇక్కడ పార్కింగ్లో పెట్టాము. మళ్ళీ అయినా ఇది రోడ్డు కదా, ఈ రోడ్డు మీద నుంచి వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది. ఆ పైనే ఏదన్నా ఏర్పాటు చేస్తే బాగుండేది దేవస్థానం వాళ్ళు. ఈ తలనొప్పులన్నీ ఎందుకు? ఈ పార్కింగ్ను తమకే అప్పగించండి, ఏడాదికి ప్రైవేటు వాళ్లు ఇచ్చే డబ్బులేవో మేమే ఇచ్చేస్తామంటూ ఇటీవల ఆలయ అధికారులు నగరపాలక సంస్థకు ప్రతిపాదన పెట్టారు. ఆలయానికి అప్పగిస్తే నిత్యం పర్యవేక్షణతో పాటు దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని ప్రతిపాదించారు. దీనిపై నగరపాలక అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. పార్కింగ్ మీద గవర్నమెంట్ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు ప్లాన్ గీశారు. పార్కింగ్ అనేది 6 నుంచి 700 వెహికల్స్ కి ఎట్టి పరిస్థితుల్లో పెట్టపోతే ఈ సమస్య అప్పుడు దాకా పోదు. ఈ డబ్బులు వసూలు చేస్తానికి కానీ బళ్ళు పెట్టిస్తానికి ఉంటాడు. అతను ఘర్షణ పడ్డాడు ఓ భక్తుడితో. అది క్లియర్ గా అతను ఆ షర్ట్ మీద కూడా ఉంది, పార్కింగ్ సంబంధించినాడు అని. అతను పిలిపియడం యోగా జరిగింది, వార్నింగ్ ఇవ్వడం జరిగింది, సమ్ ఫైన్ లాంటిది కూడా వేయటం. మళ్ళీ వాడిని ఉంచకూడదు ఇక్కడ, అట్లా ఘర్షణ పడేవాడిని అని కూడా చూడడం జరిగింది. మన దగ్గర పైన కింద కనకదుర్గా నగరే కానీ జస్ట్ కనకదుర్గా నగర్ దాటిన తర్వాత మనకు సంబంధం లేదు. అక్కడ జరిగిందంతా కూడా మన మీద ఆపాదిస్తున్నారు. 2-3 సార్లు నేను కూడా రిక్వెస్ట్ చేశాను. టోటల్ వినాయక మందిరం దగ్గర నుంచి కూడా అప్ టు కనకదుర్గా నగర్ చైనా వాల్ వరకు మొత్తం కూడా దేవస్థానానికి కనుక ఇస్తే ఎక్కడ ప్రాబ్లం లేకుండా చూసుకోవడం అని రిక్వెస్ట్ చేశాము. బట్ అది ఎందుకంటే అది మన చేతిలో లేనిది. మనం చెప్పడం వరకు, లెటర్ పెట్టడం వరకే. కానీ కనీసం ఎక్కడ ఎంత వసూళ్లు చెయ్యాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వాహనాలు నిలపడానికి పార్కింగ్కు ఇచ్చారనే అంశాల్ని బోర్డుల్లో పెట్టి సరిహద్దులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.